రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ మామూలుగా మనకి బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సీతాకోక చిలుక తన రెక్కలు ఎక్కడో కొడితే దాని ప్రభావం ఇంకెక్కడో పడి ఒక తుఫానుగా మారే అవకాశం ఉంది అని. అంటే ఒక చిన్న ఆహ్, ఆహ్, చిన్నగా ఒక దగ్గర స్టార్ట్ అయితే దాని ప్రభావం ఇంకెక్కడో చాలా పెద్దగా ఉండొచ్చు అని. అలాగా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరది ఒక చిన్న ఆహ్, మాట ఆయన వీడియోలో మాట్లాడింది. అది ఇప్పుడు ఎక్కడెక్కడికో దారితీసి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఎక్కడికెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనని స్ట్రెంగ్తన్ చేయాలి అనే ఒక సంకల్పానికి దారితీసింది. సో, పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ ఉద్యమకారులు అన్న ఒక తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు అన్న ఒక దీంట్లోకి మొత్తం హోల్ ఎపిసోడ్ వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా నాగేశ్వర్ మాట్లాడింది ఆయన వెనక్కి తీసుకున్నాడు. అక్కడితో ఆగి ఉంటే అయిపోయేది. కానీ ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రై చేయడం, అది అరెస్ట్ చేయబోతున్నారని వీళ్ళకి తెలియడం, దాంతో ఇక్కడ ఒక్కసారిగా తెలంగాణ ఉలిక్కిపడి ఈరోజు నాగేశ్వరని చేస్తారు, రేపు ఇంకొకరిని చేస్తారు, వాళ్ళెవరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి అన్న ఒక ఇది ఏర్పడడానికి అది కారణమైంది. ఆయన మీద కేసులు పెట్టి అరెస్టులు దాకా వెళ్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో అదేంటంటే ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మారిపోయింది ఒక యాంగిల్. రెండో యాంగిల్ తెలంగాణ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారిపోయింది. సో, ఇక్కడ తెలంగాణ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాలని ట్రై చేశారు. అయితే వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బూతులు మాట్లాడడంతో జర్నలిస్టులే వాళ్ళని నిలదీసే పరిస్థితి వచ్చింది. చివరికి ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి వాళ్ళు పరారవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, దాంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ గట్టిగా లేదు కాబట్టే కదా మనల్ని ఈ స్థాయిలో చేస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా చెప్పులతో కొట్టడం కూడా మనం చూసాం. సో, ఈ స్థాయికి మన మీద తెలంగాణలో ఉందంటే దానికి ప్రధాన కారణం మనం తెలంగాణలో జనసేన నిర్మాణం మీద, నాయకత్వం మీద ఫోకస్ చేయకపోవడం అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. జూన్ 2వ తేదీ దాన్ని తెలంగాణ జనసేన సాధక సమావేశం అని చెప్తున్నారు. అంటే ఈ మధ్య ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలైంది కాబట్టి నిర్మాణాల్లో కూడా అదే పదాలను పట్టుకొచ్చాడు. అంతా మొత్తం హిందీ భాషని పట్టుకొచ్చి సాధకులు ఇలాగంతా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు జనసేన సాధక్ సమావేశం 2వ తేదీ పిలిచాడు అనమాట. ఈ లోపల కొంతమంది జనసేనలో చేరుతున్నట్టు కూడా ప్రకటనలు వస్తున్నాయి. అంటే జనసేనని స్ట్రెంగ్తన్ చేయాలి అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి నవంబర్లో. సో, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే అక్టోబర్కి ఫినిష్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయినాక కొత్త ఓటర్ లిస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ హైదరాబాదులో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లో జనసేన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అది మరి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి చేస్తాయా లేదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొన్న మోడీ 10వ తేదీ వచ్చినప్పుడు కూడా ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబుని కలవడం వెనక ప్రధానంగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల అజెండానే అని చెప్తారు. సో, ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనని ఇక్కడ స్ట్రెంగ్తన్ చేయాలి అని జనసేన ఫోకస్ ఇక్కడ పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే టైంలో లోకేష్ కూడా తెలంగాణ తెలుగుదేశాన్ని యాక్టివేట్ చేయడం నా బాధ్యత, నేను చేస్తాను అని కూడా మొన్న మహానాడులో ప్రకటించాడు. సో, ఇటు తెలుగుదేశం, ఇటు జనసేనలు ఇక్కడ గట్టిగా కృషి చేసే అవకాశం ఉంది. ఇంకొక కుట్ర థియరీ, కాన్స్పిరసీ థియరీ కూడా ఇక్కడ వినిపిస్తుంది. అదేమంటే కాంగ్రెస్ని మెల్లమెల్లగా కిల్ చేసి రేవంత్ రెడ్డి వెళ్తూ కాంగ్రెస్ని కంప్లీట్గా చంపేసి బీజేపీలోకి వెళ్తాడు. అంతవరకు ప్లాన్డ్గా ప్రజల్లో కాంగ్రెస్కి వ్యతిరేకత క్రియేట్ చేయాలి అన్న ఒక అజెండాతో వెళ్తున్నారని కూడా కాన్స్పిరసీ థియరీలు వస్తున్నాయి. మనం కాన్స్పిరసీ థియరీలు నమ్మలేము, బట్ అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాన్స్పిరసీ థియరీలు. అందులో భాగమే మొన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. అది తెలుసు, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే
ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని అది కాంగ్రెస్ మీద వ్యతిరేకతగా క్రియేట్ చేసేసి తాను బీజేపీలోకి జంప్ అవుతాడు. బీజేపీలోకి జంప్ అయినాక ఇక్కడ తెలుగుదేశం జనసేన బలపడతాయి. అప్పుడు బీజేపీ కూటమి ఇక్కడ కూడా అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి చేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దానికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తాడు. కాంగ్రెస్ బలహీన పడిపోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా లేదు అన్న ఒక కుట్ర థియరీ కూడా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ని ఇటు జనసేనని రెచ్చగొట్టడం. ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, తర్వాత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్, వీళ్ళిద్దరూ భయంకరంగా రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళకి ఎందుకు అంత రెచ్చగొట్టాల్సిన అజెండా వాళ్ళ దగ్గర ఏముంది, ఎందుకుంది అంటే క్లియర్గా ఇదంతా కూడా ఒక భారీ కుట్ర వెనక ఉంది. ఆ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ముందుకు వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది. యాక్చువల్గా మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్ని బీఆర్ఎస్ తీసుకోవాలి, కానీ కాంగ్రెస్లో ఒక వర్గం ఏమో తెలంగాణ సెంటిమెంట్ తీసుకొని ఆంధ్రులు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఆస్తులు ఎందుకు పెట్టుకొని ఉన్నారు అని పవన్ కళ్యాణ్ పాత వీడియోలంతా బయటికి తీసి ఒకప్పుడు తెలంగాణ ఏర్పడితే 11 రోజుల పాటు నేను ఫుడ్ కూడా తినలేదని మాట్లాడాడు. ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమైన మాట్లాడాడు. ఆ తర్వాత తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లనే గోదావరిలో కొబ్బరి చెట్లు చనిపోయినాయని మాట్లాడాడు. ఇలాగా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడెందుకు నీ వ్యాపారాలు, నీ ఇల్లు ఇక్కడెందుకు ఉన్నాయి, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సమాధానంగా బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా, తెలంగాణకి రావాలంటే వీసా తీసుకోవాలా, పాస్పోర్ట్ ఉండాలా అని ఇలాగ 5 కోట్ల ఆంధ్రులందరినీ కూడా ఎలాగ మీరు మాట్లాడతారు, ఒక డిప్యూటీ సీఎంలని మీరు బెదిరిస్తున్నారంటే ఇంకా మామూలు ఆంధ్రుల పరిస్థితి ఏంటి, ఇలాగంతా ఆయన మాట్లాడుతాడు. నిజానికి మామూలు ఆంధ్రుల పరిస్థితి ఇక్కడికి ఏమీ ఇబ్బంది లేదు. నేను రాయలసీమ వాడిని, చిత్తూరు జిల్లా నాది. నేను గత దాదాపు 26 ఏళ్ళు 27 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. నేనే కాదు, నా అనేక మందిని చూస్తున్నాను. ఎవరికి ఏమీ ఇబ్బందులు లేవు. కాకపోతే ఇదంతా కూడా రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతుంటాయి తప్ప సామాన్య తెలంగాణ ప్రజలకి, సామాన్య ఆంధ్ర ప్రజలకి ఎటువంటి గొడవలు లేవు. నా ఫ్రెండ్స్ అంతా కూడా మెజారిటీ ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి అది ఇష్యూ కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రాజకీయాల్ని. సో ఈ రాజకీయాల్లో భాగంగానే ఈ రాజకీయ నాయకులకి ఇది వాడుకోకూడదు, ఇది వాడుకోవాలి అనేది ఏమీ ఉండదు. ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలకి ఎటువంటి ఐడియాలజీ, ఎటువంటి సైద్ధాంతిక చట్రము ఏమీ ఉండవు. వాళ్ళకి అధికారమే పరమావధి కాబట్టి అధికారం కోసం ఏ కేటగిరీనైనా వాడుకోవచ్చు. అది మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జాతి కావచ్చు, ఏదైనా కూడా ఏది ఉపయోగపడితే అది వాడుకోవడమే. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. నాకు ఉపయోగపడుతుందా, నా పొలిటికల్ పార్టీకి ఉపయోగపడుతుందా, నేను అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందా అన్నదే క్రైటీరియా. అది అందరూ ఒకటే ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ కూడా దాంట్లోనే భాగమే. సో అందువల్ల ఇదంతా ఒక కుట్రలో భాగంగా కనిపిస్తుంది. లేకపోతే ఈ ఒక చిన్న ఇష్యూని ఇంత పెద్దది చేయాల్సిన అవసరం లేదు. ఆయన నాగేశ్వర్ మాట్లాడాడు, అదేమీ కొత్త విషయం కూడా కాదు, అది అందరికీ తెలిసిందని ఆయన ఏదో సమాచారం ఉందన్నాడు. అది కూడా పొలిటికల్ స్పెక్యులేషన్ అనేది జర్నలిజంలో ఎప్పటి నుంచో వస్తుంది. అదేమి కొత్తగా నాగేశ్వర్ కనిపెట్టింది కూడా కాదు. సరే, అన్నీ ఉన్నప్పటికీ కూడా అవతల మర్యాదపూర్వకంగా అడిగారని ఆయన విత్డ్రా కూడా చేసుకున్నారు. అక్కడి నుంచి ఇది రకరకాల మలుపులు తిరిగి వెళ్తూ ఉంది. ఇది క్లియర్గా కావాలనే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి ఇటు చంద్రబాబును బెదిరించడం ద్వారా ఇక్కడ ఎలాగైతే తెలంగాణ సెంటిమెంట్ని రగల్చొచ్చో అక్కడ కూడా ఆంధ్రలో కూడా యాంటీ తెలంగాణ సెంటిమెంట్ రగులుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సీమాంధ్రులందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ వైపు, రేవంత్ రెడ్డి వైపు నిలబడతారు, చంద్రబాబు వైపు నిలబడతారు. రేపు కూటమికి ఇక్కడ హెల్ప్ అవుతుంది, బీజేపీ కూటమికి.
అన్న ఒక యాంగిల్ కనపడుతుంది. ఎందుకంటే 2029 నాటికి కాంగ్రెస్ ఆల్రెడీ బలహీనపడిపోయింది ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని ఒక బలమైన నేరేటివ్ వినిపిస్తుంది. మొన్న ఓపెన్గానే మోడీ అంటే ఒక ప్రధానమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని వేరే పార్టీ నుంచి నా పార్టీలో కలవడం అని ఓపెన్గా మాట్లాడడం అనేది విచిత్రమైన పరిస్థితి. సో వీటన్నిటిని బట్టి ఒక లార్జర్ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.